హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్. ఈరోజు మీకు వీడియోలో 7 వారాల వ్రతం సప్త శనివారాల వ్రతంలో నేను రెండో వారం పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అనేది ఎక్కువగా షూట్ చేయలేదు నేను. అంటే నాకు ఆ రోజు చాలా బాధగా ఉంది. అది ఎందుకు అనేది మీకు తర్వాత వీడియోలో చెప్తానండి. కానీ ఎంత బాధతో నేను పూజ చేశానో ఈవినింగ్ అంతా అంత బాగా నేను రిలీఫ్ అయ్యాను. చాలా బాగుంది. అంతా స్వామివారి లీలేనండి. ఫస్ట్ నేను కిందన పూజ చేస్తున్న దగ్గర బాగా క్లీన్ చేసేసుకొని ఒక ముగ్గు వేసుకొని దానిపైన పీట వేసుకొని పీటని పసుపుతోని రాసుకోవాలండి. పీటకి పసుపు రాసుకొని ఇలా బియ్యపు పిండితోని కుబేర ముగ్గు అయితే వేసానండి. మీరు పద్మ ముగ్గునైనా వేసుకోవచ్చు, కుబేర ముగ్గునైనా వేసుకోవచ్చు. అయితే బియ్యపు పిండితో మాత్రమే వేసుకోవాలా. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు జల్లి నేను లాస్ట్ వీకే మీకు చెప్పాను కదండి, 2 బ్లౌజ్ పీసులు అయితే కొత్తవి తీసుకున్నానండి. ఆ బ్లౌజ్ పీసులనే నేను బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ కొంచెం పసుపు రాసుకొని బ్లౌజ్ పీసులకి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే పీట మీద వేసుకొని దానిపైన నేను బియ్యాన్ని వేసుకున్నాను. ఇప్పుడు స్వామివారు చిత్రపటానికి నేను బాగా క్లీన్ చేసేసుకొని చందనపు బొట్లు పెట్టుకున్నానండి. 7 వారాలు 7 కొండలవాడు కాబట్టి 7 బొట్లను అయితే పెట్టుకున్నాను. అలానే లక్ష్మీ అమ్మవారికి మెడకి చందనమును కూడా రాశానండి. ఇలా కుంకుమతో చందనం బొట్టు పైన ఇలా కుంకుమ బొట్టును కూడా పెట్టేసుకొని నేను ఆ పటాన్ని ఆ పీట మీద అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు స్వామివారికి అలంకార ప్రియుడు కాబట్టి కిందటి వారం పువ్వులు ఎక్కువగా లేవని బాధపడ్డాను. కానీ ఈసారి ఎన్ని పూలో అండి. అలానే తులసి మాలకి నేను కొంచెం చామంతి పూలను కూడా కట్టి ఇలా కుంకుమ పసుపులతో కొంచెం పువ్వులను కూడా అలంకరించుకొని మొత్తం ఇలా పువ్వులన్నిటినీ స్వామివారికి అలానే కలశానికి వేసుకున్నానండి. మల్లెపూలు అలానే గులాబీ పువ్వుల్ని కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని 7 పిండి దీపాలని చేసుకొని ఈసారి పిండి దీపాలు కూడా చాలా బాగా వచ్చాయండి లాస్ట్ వీక్ కన్నా. వాటికి కూడా నామాలు వేసేసుకొని ప్రసాదం కింద అయితే నేను ఈరోజు లెమన్ రైస్ చేసుకున్నానండి. అలానే లాస్ట్ వీక్ ఎలా పెట్టానో అలానే పెట్టాను. వడపప్పు, బెల్లం, పానకం, కొంచెం వాటర్, అలానే నువ్వులుంటలు పెట్టాను. ఇలా పెట్టుకొని టీవీలోనేమొచ్చి గోవిందనామాలను పెట్టేసుకున్నానండి. పెట్టుకొని మనం కొట్టవలసిన కొబ్బరికాయను కూడా ఇలా నామం వేసేసుకొని నేను కొబ్బరికాయను కూడా కొట్టుకొని స్వామివారికి సమర్పించుకున్నానండి. ఇలా నేను సింపుల్గా గోవిందనామాలను చదివేసుకొని మొత్తం స్వామివారికి కర్పూర హారతిని కూడా ఇచ్చేసానండి. అయితే ఈ వారం నేను పూజ చేసుకున్నంతసేపు నా మనసులో చాలా బాధగా ఉంది. మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారండి. మంత్రాలను కూడా నేను ఏడుస్తూనే చదువుకున్నానమాట. స్వామివారి గోవిందనామాలను కూడా ఏడుస్తూనే చదువుకున్నాను. ఎందుకో నాకు అంత తెలియలేని బాధ వచ్చేసిందండి. కానీ నేను ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా నాకు ఏ హ్యాపీనెస్ కానీ ఏ బాధ వచ్చినా నేను ఫస్ట్గా చెప్పుకునే దేవుడైతే వెంకటేశ్వర స్వామి వారండి. నాకు ఆయన చాలా ఇష్టం. నాకు వెంటనే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను గొప్పగా చెప్పుకునేది ఏమీ కాదు కానీ నేను ఒక 3-4 టైమ్స్ చాలా బాధలో ఉండేటప్పుడు ఏంటి నాకు ఇంత ఇది అనేటప్పుడు నాకు వెంటనే సొల్యూషన్ అనేది దొరికిందండి దానికి. అలానే స్వామివారు చాలా బాగా నాకు సహాయం చేస్తారు. నేను ఫస్ట్ 7 వారాల వ్రతం చేసేదాన్ని. మధ్యలో పాప పుట్టడం, తర్వాత నాకు ఆపరేషన్ అవ్వడం, హెల్త్ బాగోక కొన్ని రోజులైతే నేను అవాయిడ్ చేశాను. కానీ మళ్ళీ మనం చేద్దాము అనేసి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వారానికి ఇప్పటికి అయితే దీపాల్లో కానీ అంత బాగా వచ్చింది. కానీ నేను ఇలా స్వామివారి పూజ చేసుకొని నేను
నా పనంతా ముగించుకొని ఈవినింగ్ నేను మళ్ళీ దీపం పెట్టుకునేసరికి మనసు చాలా తేలిగ్గా అనిపించి చాలా బాగా ఉందండి. ఆహా! మనం స్వామివారికి ఇలా మన బాధంతా చెప్పుకున్నాం. ఆయనే మనకు తోడుంటాడు అని చెప్పి చాలా బాగా అనిపించింది. పూజ చేసేటప్పుడు మా హస్బెండ్, మా బాబు లేరండి. ఆయన ఆఫీస్‌కి